హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం మోడ్ ఫార్ములా, మోడ్కు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది మనం చూడబోతున్నాం. ఎక్సర్సైజ్ 13.2 కూడా ఈ సెషన్లో మనం చేయబోతున్నాం. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలిసిందే. ఈ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 బై 2f1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. ఇందులో ఎల్ అంటే లోయర్ లిమిట్ మోడల్ క్లాస్ది, హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ సైజ్ అంటాం. ఎఫ్1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, ఎఫ్0 వచ్చేసి దాని పైన ఉండే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్2 దానికి కింద ఉండేది సక్సీడింగ్ అంటే తర్వాత ఉండే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ కూడా మనం టేబులర్ కాలం వేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి ఏంటివి అనేవి. ఒకసారి చూద్దాం మనం ప్రాబ్లం ఒకటి. ఇచ్చిన క్వశ్చన్కి డేటాకు మోడ్ మీన్ కనుక్కోమన్నాడు. ఇక మోడ్ కనుక్కోవడం ఎలా అనేది చూద్దాం. మీన్ అయితే మనం 13.1 ఎక్సర్సైజ్ చేసాం కదా, సేమ్ మీన్ ఆ మెథడ్స్లో 3 మెథడ్స్లో ఏ మెథడ్లో అయినా మీరు మీన్ కనుక్కోవచ్చు. మనం మోడ్ కనుక్కుందాం. ఫస్ట్ మోడ్ కనుక్కోవడానికి ఎక్స్ట్రాగా టేబుల్స్ వేయాల్సిన అవసరం లేదు, వాడు ఇచ్చిన టేబుల్స్ మాత్రమే. ఏజ్ ఇన్ ఇయర్స్, దాని తర్వాత ఏమిచ్చాడంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఈ రెండు మాత్రమే సరిపోతాయి, ఇంక ఎక్స్ట్రాగా రాసుకోవాల్సిన అవసరం లేదు. మీన్లో అయితే మిడ్ వాల్యూ, డిఐ, ఎఫ్ఐయుఐ ఇట్లాంటివన్నీ రాసుకుంటూ వస్తాం కదా, ఇక్కడ ఇదైతే ఏం అవసరం లేదు. ఓన్లీ ఇచ్చిన టేబులే హారిజాంటల్గా ఉండేదాన్ని వర్టికల్గా వేసుకోవాలి. 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ పేషెంట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 6, తర్వాత 11, 21, 23, 14, 5. ఇది నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఏజ్, నంబర్ ఆఫ్ పేషెంట్స్, ఈ రెండు చాలు, ఇంకంతే. ఇంక ఎక్స్ట్రా ఏం వేసుకోం దీనికి సంబంధించి. ఇచ్చిన టేబుల్ని హారిజాంటల్గా ఉండేదాన్ని వర్టికల్గా రాసుకొని ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే ఈ ఫార్ములాకు అవసరమైనటువంటి రాసుకోవాలి. ముందు మోడల్ క్లాస్ ఎక్కడుందో గుర్తించాలి. ఈ మోడల్ క్లాస్ని ఎలా గుర్తుపడతామంటే ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూని బట్టి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? నంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎఫ్ అనుకుంటాం. ఈ ఎఫ్లో పెద్ద వాల్యూ చూడండి, ఇది ఎఫ్లో పెద్ద వాల్యూ 23. ఈ 23కి ఎదురుగా లైన్ వేసుకుంటాం. దీన్నే మనం మోడల్ క్లాస్ అంటాం. సో ఇది మోడల్ క్లాస్. 23 ఉంది కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ దాన్ని మనం మోడ్ అని పిలిచేది. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ అని. మోస్ట్ రిపీటెడ్ ఉంది ఇక్కడ 35 నుంచి 45 వరకు 23 టైమ్స్ వచ్చింది. సో 23 పెద్ద నెంబర్ కాబట్టి దీనికి ఎదురుగా మోడల్ క్లాస్ అని రాసుకున్న తర్వాత ఇక మిగతా వాల్యూస్ ఎలా రాసుకోవాలి? ఇక్కడ ఉండేది లోయర్ బౌండ్ ఎల్, ఇక్కడ ఉంది ఎల్ లోయర్ లిమిట్ ఎల్. ఇక దానిపైన ఉండేది ఎఫ్0 అన్నారు ఫ్రీక్వెన్సీ, మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎఫ్1, దాని కింద ఉండే ఫ్రీక్వెన్సీ ఎఫ్2. ఇక్కడ చూడండి ఎఫ్0, ఎఫ్1, ఎఫ్2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎఫ్1, దానిపైన అంటే సక్సీడింగ్ ఎఫ్0, కింద ఎఫ్2, ఎల్, ఎఫ్0, ఎఫ్1, ఎఫ్2 రాసుకున్నాం. ఇంకా దీంతో పాటు ఏం కావాలి మనకు? హెచ్ కావాలి, క్లాస్ లెంత్. 5 నుండి 15కు 10 పెరుగుతోంది. హియర్ క్లాస్ సైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 పెరుగుతోంది. ఇంకా ఎఫ్0 21, ఎఫ్1 23, ఎఫ్2 14, ఎల్ 35. ఇవన్నీ తీసుకువెళ్ళి మోడ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ చూడండి, ఇటు పక్క పేజ్లో మనం చూసాం కదా. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 బై
2f1 minus f0 minus f2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ 35, f1 23, f0 21, 2 ఇంటూ f1 వాల్యూ 23 మైనస్ f0 21, f2 14 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ 10. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. 35 ప్లస్ 23లో 21 పోతే 2, 23 2s are 46, 21 ఒక 14, 35 ఇంటూ 10. సో 35 ప్లస్ 2 10s are 20, 46లో 35 తీసేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే 11. సో 35 ప్లస్ 11 టేబుల్తో 20ని డివైడ్ చేయాలి. 11 1s are 11, 9 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 11 8s are 88, మళ్ళీ 11 1s are 11, 11 8s are 88. ఇలా 1.818181 రిపీట్ అవుతుంది. 1.81 ఆర్ అప్రాక్సిమేట్గా మనం 82 రాసుకోవచ్చు. 81 కానీ 82 కానీ. సో 8 రాసుకున్నా కూడా సరిపోతుంది, ఒక డిజిట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. సో 1.8, 35 ఒక 1.8, 35 ప్లస్ 1 ఎంత 36.8. ఇది మోడ్. ఈ విధంగా మోడ్ కనుక్కుంటాం మనం. సింపుల్ ఫార్ములా అయితే గుర్తు పెట్టేసుకుంటే ఆన్సర్ చాలా సింపుల్. టేబుల్ వేసుకుంటాం, ఇందులో f0 f1 f2 రాసుకుంటాం. పెద్ద వాల్యూ ఉండేది f1, దానిపైన f0, కింద f2. మోడల్ క్లాస్ ఎదురుగా ఉండేది ఎల్, లోయర్ లిమిట్ ఎల్ అవుతుంది. ఇది ఇవన్నీ వాల్యూస్ రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇందులో మీన్ కూడా కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు చూడండి, మీన్ కూడా కనుక్కోమన్నాడు. సో మీన్ కూడా కనుక్కోవాలి ఇక్కడ. దీనికి క్వశ్చన్కి ఆన్సర్ లాగా రాయండి ఫస్ట్. ఏం కనుక్కోమన్నాడు, మీన్ అండ్ మీడియన్ కదా, మోడ్ అండ్ మీన్ కనుక్కోమన్నాడు. సో మనకు మోడ్ వచ్చేసింది, అంటే మోస్ట్ రిపీటెడ్ మోడ్ వచ్చింది. దాని తర్వాత ఏం కనుక్కోవాలి, ఇప్పుడు మీన్ కనుక్కోవాలి. మీన్ ఏ మెథడ్ అయినా కనుక్కోవచ్చు, మనకు నచ్చిన మెథడ్లో మనం మీన్ చేయొచ్చు. ఏజ్ ఇన్ ఇయర్స్, దాని తర్వాత నంబర్ ఆఫ్ పేషెంట్స్, దీన్ని ఎఫ్ఐ అనుకుంటాం. దీని తర్వాత ఖచ్చితంగా ఏం రాసుకోవాలి మనం, మిడ్ వాల్యూస్. దీన్నే మనం ఏమంటాం, ఎక్స్ఐ అంటాం. ఇక్కడ పెద్ద వాల్యూసా చిన్న వాల్యూసా గమనిస్తే కొంచెం యావరేజ్, అంటే మనం స్టెప్ డివియేషన్ మెథడ్ చేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది. స్టెప్ డివియేషన్ మెథడ్ కోసం మిడ్ వాల్యూస్ తర్వాత ఏం రాసుకోవాలి మనం, యూఐ రాసుకోవాలి. యూఐ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇక ఫైనల్గా ఎఫ్ఐ యూఐ. ఈ వాల్యూస్ టేబుల్ వేసుకోవాలి. ఏజ్ ఇన్ ఇయర్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్, ఏజ్ ఇన్ ఇయర్స్ 5 to 15, 15 to 25 అది ఉంది. 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65 ఇది లాస్ట్. 6 11 21 23, 11 21 23 14 5. ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటా. సో దీనికి మీన్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో డేటాను ట్యాబులేట్ చేసేసాము, టేబులర్ కారంలో వేసేసుకున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం మీన్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది మిడ్ వాల్యూస్, యూఐ వాల్యూస్, తర్వాత ఎఫ్ఐ యూఐ. మిడ్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఉంది చూడండి, క్లాస్ ఇంటర్వల్ 5 15 టోటల్. మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. లోయర్ లిమిట్ 5 ఇక్కడ, అప్పర్ లిమిట్ 15
డివైడెడ్ బై 2. 5 ప్లస్ 15 20. 20లో హాఫ్ ఎంత 10. మిడ్ వాల్యూ 10. అలాగే ఇక్కడ 20 వస్తుంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 15 25 40. 40లో హాఫ్ 60లో హాఫ్ 30 40 50 60. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, మిడ్ వాల్యూస్ అన్ని కనుక్కోవాలి. మిడ్ వాల్యూస్లో మధ్యలో ఉండే ఒక వాల్యూ ఏదైనా, ఫస్ట్ లాస్ట్ ఈ రెండు తీసేద్దాం. మధ్యలో రెండు మిగిలినాయి. ఏదో ఒక దాన్ని మనం ఏమనుకుందాం, ఏ అనుకుందాం. సో పైన దాన్ని ఏ అనుకుందాం. దీన్ని అస్యూమ్డ్ మీన్ అనుకుంటున్నాం. ఇంకా దీనికి ఎదురుగా ఉండేది, అస్యూమ్డ్ మీన్కి ఎదురుగా ఉండే యుఐ వాల్యూ ఏమవుతుంది 0. దాని పైన ఉండేటి నెగిటివ్ నంబర్స్, కింద ఉండేటి పాజిటివ్ 1 2 3. ఇంకా ఎఫ్ఐ యుఐ క్యాల్కులేట్ చేయాలి. అంటే ఎఫ్ఐని యుఐని మల్టిప్లై చేయడమే. ఎఫ్ఐ 6 యుఐ -2. 6 2s are 12 -12. 11 into -1 -11. 21 into 0 21 zeros 0. 23 1s are 23. 14 2s are 28. 5 3s are 15. ఇవి ఎఫ్ఐ యుఐ వాల్యూస్. ఇంకా టోటల్స్ వేసుకోవడానికి కింద టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ, అంటే ఎఫ్ఐల టోటల్ కావాలా. దాని తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఐ, ఎఫ్ఐ యుఐల టోటల్ కావాలి. ఈ రెండు టోటల్ వస్తే మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా. ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా చేసినాం మనం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అంటే అస్యూమ్డ్ మీన్ 30. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఇది క్యాల్కులేట్ చేద్దాం. 23 28 38 46 66. 66లో 23 తీసేయాలి. 66లో మైనస్లు 23 తీసేస్తే 43 వస్తుంది ప్లస్. 43 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ టోటల్ చేయండి. దీని టోటల్ ఒకసారి చెక్ చేయండి. 11 17 18 18 ఒక 20 38 41 61 65 75 80. టోటల్ 80 ఇంటూ హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్ చూసుకుంటే హెచ్ తెలుస్తుంది. ఎంతెంత పెరుగుతుంది మిడ్ వాల్యూ చూసినా తెలిసిపోతుంది. సో క్లాస్ సైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 10 పెరుగుతుంది. క్లాస్ సైజ్ 10 ఉంది, హెచ్ వాల్యూ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ 30 ప్లస్ 0 0 క్యాన్సిల్ చేసి 43ని 8 టేబుల్తో డివైడ్ చేద్దాం. 43ని 8 టేబుల్తో. 8 5s are 40. 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 8 3s are 24 60. 8 7s are 56 40 ఉంటుంది. 8 5s are 40. సో 30 ప్లస్ 5.375. మీన్ ఈజ్ ఈక్వల్ టు, మీన్ నెక్స్ట్ బార్ అని రాసుకోవచ్చు, లేదా మీన్ ఈజ్ ఈక్వల్ టు 30 ఒక 5 35 ప్లస్ 30 ప్లస్ 5 35.375. ఇది మీన్. మోడ్ చేసింటే మనకు 36.8 వచ్చింది. మీన్ చేస్తే 35.375 వచ్చింది. సో మీన్ ప్రాసెస్ ఇదే, ఎప్పుడు ఇదే చేస్తాం. ఒకవేళ ఈ ఎక్సర్సైజ్లో మీన్ ఏదైనా కనుక్కోమంటే మీరే ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో అన్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే రెండు అడగడు, ఏదో ఒకటే అడుగుతాడు. ఇలా రెండు అడిగినాడంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏదో ఒకటే అడుగుతాడు, మీన్ అన్న అడుగుతాడు, మోడ్ అన్న అడుగుతాడు, రెండు అడగడు ఈ విధంగా. సో మోడ్ కనుక్కుండే ప్రాసెస్ అండ్ మీన్ కనుక్కుండే ప్రాసెస్ ఇదైతే మనకు ముందే తెలుసు. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈ విధంగా మనం మీన్ కనుక్కుంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో మోడ్ కనుక్కోమన్నాడు. మోడల్ లైఫ్ టైమ్స్ అంటే మోడ్ కనుక్కోమని. మనం ఏం చేస్తాం, మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన డేటానే, కొత్త డేటా ఏం రాసుకోము. ఇంకా ఫస్ట్ది లైఫ్ టైమ్స్ ఇన్ అవర్స్, దాని తర్వాత కాలంలో ఫ్రీక్వెన్సీ. సో లైఫ్ టైమ్స్ ఏమేమి ఉన్నాయంటే 0 to 20. ఇక్కడ ఉండేటన్ని రాసుకోండి. 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. తర్వాత కాలం
ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఏమేమి ఇచ్చినాడు? 10, 35, 52, 61, 38, 29. ఇది ఫ్రీక్వెన్సీ. ఇక దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ ఏదో చూసుకోవాలి. హైయెస్ట్ వాల్యూ కనిపిస్తుంది కదా, 61 హైయెస్ట్ వాల్యూ. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనం? మోడల్ క్లాస్ అంటాం. అన్నిటికంటే ఫ్రీక్వెన్సీ ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మోడల్ క్లాస్ అని పిలుస్తాం. మోడల్ క్లాస్ తెలిసిన తర్వాత దాని పైన ఉండేది F0, ఇది F1, దాని కింద F2, ఇటు పక్క ఉండేది లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ F0, F1, F2 రాసుకున్నాం. ఇంకా హెచ్ అంటే క్లాస్ లెంత్. ఈ క్వశ్చన్లో క్లాస్ సైజ్ ఎంత ఉందంటే 0 నుంచి 20, 20 నుంచి 40, 40 నుంచి 60 అంటే 20, 20 పెరుగుతుంది. సో క్లాస్ సైజ్ కూడా మనకు తెలుసు. క్లాస్ సైజ్ 20. ఇంక ఇవన్నీ తీసుకొచ్చి మోడ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై, ఈ ఫార్ములా బాగా గుర్తుండాలి మనకు, 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఎల్ లోయర్ లిమిట్ 60 ఉంది. ఈ లోయర్ లిమిట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ ఉండాలి. 60 తర్వాత మళ్ళీ 16 వచ్చి ఉండాలి. గ్యాప్ ఉంటే దీన్ని సపరేట్గా మళ్ళీ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్, ఇటుపక్క ప్లస్ హాఫ్ ఇటుపక్క మైనస్ హాఫ్ వేసుకొని క్లాస్ ఇంటర్వల్ మళ్ళీ రీఫ్రేమ్ చేసుకోవాలి. లోయర్ లిమిట్ 60 ప్లస్ F1 61 మైనస్ F0 52 డివైడెడ్ బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 కావాలి. F2 38 ఇంటూ హెచ్ ఎంత ఉంది? క్లాస్ సైజు 20, 20 పెరుగుతుంది. 60 ప్లస్ 61లో 52 తీసేస్తే 9, 61 2s are 2 6 are 12, 2 1s are 2, నెగిటివ్స్ 2 యాడ్ చేస్తే 80, 90 ఇంటూ 20, 60 ప్లస్ 9 20s are, లేదా ముందు సబ్ట్రాక్ట్ చేస్తే రాసుకోండి, 9 డివైడెడ్ బై 122లో 90 పోతే 32 ఇంటూ 20. ఇది 4 టేబుల్తో పోతుంది. 4 5s are, 4 8s are. సో 60 ప్లస్ 9 5s are 45 డివైడెడ్ బై 8. 8 టేబుల్తో 45 డివైడ్ చేయాలి. 8 5s are 40, పాయింట్ పెట్టుకుంటే 0. 8 6s are 48, 8 2s are 16, 8 5s are 40. సో 60 ప్లస్ 5.625. సో 50కి 60కి 5.625 యాడ్ చేస్తే 60 ప్లస్ 5 65.625 వస్తుంది. ఇది మోడ్. క్వశ్చన్లో అడిగింది అదే. డిటర్మైన్ ది మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్. మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఈక్వల్ టు 65.625. ఈ విధంగా మోడ్ ఫార్ములా వస్తే చాలు, వాల్యూస్ అన్ని తీసుకురావడం, సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ వాల్యూస్ పక్కన రాసి పెట్టుకుంటే బెటర్. హియర్ F0 52, F1 61, F2 38, L 60, క్లాస్ సైజ్ హెచ్ 20. ఇవి రాసుకొని తర్వాత ఫార్ములా రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మోడ్ ప్రాబ్లం చాలా ఈజీ. ఈ చాప్టర్లో మోడే అన్నిటికంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన టేబుల్ని ఎక్స్టెండ్ చేసేది ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా వేసుకోవడం, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయడం.
నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మోడే చూడండి అడిగింది. ఈ ఎక్సర్సైజ్ అన్ని మోడ్ చేసేటుంటాయి. మోడ్తో పాటు ఒకసారి మీన్ అడుగుతూ ఉంటాడు. మీన్ ప్రాసెస్ తెలుసు కదా. ఎక్సర్సైజ్ 13.1లో చేసిన విధంగా మీన్ ప్రాసెస్ చేస్తాం. క్వశ్చన్లో మొత్తం ఇచ్చేసాడు. టేబుల్ కూడా హారిజాంటల్ కాకుండా వర్టికల్ ఇచ్చాడు. సో దీన్ని ఆన్సర్గా రాసుకొని చేసేస్తాను. ఇదే టేబుల్ యూస్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనము, ఇందులో హయ్యెస్ట్ వాల్యూ ఎక్కడుందో చెక్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో హయ్యెస్ట్ వాల్యూ ఏది బాగా చెక్ చేయండి. హయ్యెస్ట్ ఏది కనిపిస్తుంది ఇక్కడ 40, ఇది 30. 40 పెద్దది. సో దీనికి ఎదురుగా అండర్లైన్ చేసుకుంటాం. ఇదే మనకు మోడల్ క్లాస్ అవుతుంది. సో మోడల్ క్లాస్ వచ్చింది. అప్పుడు దాని పైన ఉండేది F0, మోడల్ క్లాస్లో ఉండేది F1, దాని కింద ఉండేది F2. సో F0, F1, F2 రాసుకున్నాం. సో దీనికి ఎదురుగా ఉండేది మోడల్ క్లాస్లో ఎదురుగా ఉండే లెఫ్ట్ సైడ్ ఉండేది లోయర్ లిమిట్. అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. హెచ్ కావాలి. హెచ్ కావాలంటే 1000 నుంచి 1500 వరకు ఎంత పెరిగింది, 500 పెరిగింది. హెచ్ వాల్యూ కూడా రాసుకుంటాం. హియర్ వాల్యూస్ అన్ని రాసుకోండి. క్లాస్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంతెంత పెరుగుతుంది, 500 పెరుగుతుంది. ఎల్ లోయర్ బౌండ్, లోయర్ లిమిట్ 1500 ఉంది ఇక్కడ. తర్వాత F0 24, F1 40 అండ్ F2 33 అన్నీ ఉన్నాయి. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మోడ్ జనరల్గా జెడ్తో డినోట్ చేస్తాం, లేదా ఊరికి మోడ్ అని రాసేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ 1500 ప్లస్ F1 40 మైనస్ F0 24 డివైడెడ్ బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 33 ఇంటూ హెచ్ 500. సో 1500 ప్లస్ 40లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 16, 42s are 80. ఈ రెండు మైనస్లు రెండు కలిపితే 57 వస్తుంది ఇంటూ 500. సో దిస్ ఇస్ 1500 ప్లస్ 16 5s are 80. 16 5s are 80, పక్కన 2 zeros డివైడెడ్ బై 80లో నుండి 57 తీసేయాలి. 57 ఒక 3 60 అవుతుంది. ఇంకొక 23 దీన్ని కూడా మల్టిప్లై చేసేసిన పక్కన దాన్ని. సో 23తో ఇప్పుడు దేన్ని డివైడ్ చేయాలి, నేను 8000ను డివైడ్ చేసుకోవాలి. పక్కన డివిజన్ చేసుకుంటాను. 23 3s are 69, 11 ఉంటుంది 0. 23 3s are పోయింది. 23 4s are 92, 8 ఉంటుంది. ఇక్కడ బారపోతే 1 0 180 ఉంటుంది. తర్వాత 23 టేబుల్లో 7 2s are 14, 8 2s are 16. 8 అంటే ఎక్కువ అయిపోతుంది 7తో. 7 3s are 21, 7 2s are 14 ప్లస్ 2 16, 161. ఇది 9, ఇక్కడ 1 పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 0 190. 190 అంటే దీనికంటే కొంచెం ఎక్కువ కాబట్టి 8తో చెక్ చేద్దాం. 8 3s are 24, 8 2s are 16 ప్లస్ 2 18 సరిపోయింది 6. పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 పెట్టుకోవచ్చు. 0 పెట్టుకుంటే మనకు 23 2s are 46, 23 3s are అయితే 69 అవుతుంది. 23 2s are 46, 4 140. 140 అన్నప్పుడు 7s are వేస్తే మనకు 160 అయింది. 6 are 6 3s are 18, 6 2 138. ఇక్కడికి చాలు. సో 1500 ప్లస్ 347.826 రెండు యాడ్ చేస్తే 1500 ఒక 300 1847.8 వదిలేయచ్చు, లేదా 26 కానీ 3 కానీ రాసుకోవచ్చు. 26ను 3 అని రాసుకోవచ్చు, లేదా 0.8 వరకు వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది మోడ్ కనుక్కోవడానికి
ఫార్ములా యూజ్ చేసుకొని మనం మోడ్ వాల్యూను కనుక్కున్నాం. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అని సెంటెన్స్ రాయండి క్వశ్చన్లో అడిగిన విధంగా. మోడల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ కాబట్టి రూపీస్లో 1847.8 పైస్లో ఉండాలి కాబట్టి 100 పైసే కాబట్టి 26ను 3గా రాసుకుంటున్నాం. అప్రాక్సిమేట్ ఆన్సర్ 0.26 అంటే 82683గా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో మోడ్ కనుక్కోమన్నాడు, మీన్ కూడా కనుక్కోమన్నాడు. సేమ్ ముందు ప్రాబ్లం చేసాం కదా ఫస్ట్ది, మోడ్తో పాటు మీన్ కూడా కనుక్కోమనేది. సో ఫస్ట్ మోడ్ చేద్దాం. మోడ్ చేయాలంటే అన్నిటికంటే పెద్ద వాల్యూ 10. 10కి ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్కి ఎదురుగా రాసుకుంటాం. ఇది మోడల్ క్లాస్, దాని పైన ఉండేది F0, F1, F2, L. సో అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా హియర్ క్లాస్ సైజ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంతెంత 5 పెరుగుతుంది కనిపిస్తుంది. హెచ్ ఇస్ ఈక్వల్ టు 5, F0 9, F1 10, F2 3, L 30. ఇక మోడ్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేయడం. మోడ్ ఇస్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. L లోయర్ లిమిట్ 30, F1 10, F0 9, 2F1 2 into 10 minus F0 9, F2 3 into class length or size of the class 5. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక మనకు సింప్లిఫై చేసుకుంటే 10లో 9 తీసేస్తే 1, 2 10s are 20, 9 ఒక 3 12 into 5, 30 ప్లస్ 1 5s are 5, 20లో 12 పోతే 8. సో 30 ప్లస్ 8 టేబుల్తో 5 డివైడ్ చేయాలి. 8 టేబుల్తో 5 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 50, 8 6s are 48, 8 2s are 16, 8 5s are 40, 0.625. సో 30 ఒక 0.625 ఎంత అవుతుందంటే 30.625. జస్ట్ టేబుల్ ఇచ్చిన టేబుల్నే వాడుకోవడం, మోడ్ ఫార్ములా వేయడం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు కావాల్సిన మోడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా దీంతో పాటు మోడ్తో పాటు ఏం కనుక్కోమన్నాడు, మీన్ కనుక్కోమన్నాడు. సో మీన్ ప్రాసెస్ తెలుసు, స్టెప్ డీవియేషన్ మెథడ్. అదే మెథడ్లో చేద్దాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ టీచర్. తర్వాత నంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీ. నంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్, దీన్ని ఎఫ్ఐ అనుకుంటాం. దాని తర్వాత మనం రాసుకునేది మిడ్ వాల్యూస్ ఎక్స్ఐ, యుఐ, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, ఇక ఫైనల్గా ఎఫ్ఐ యుఐ. ఈ టేబుల్లో ఫిల్ చేసుకుంటాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ టీచరు, నంబర్ ఆఫ్ స్టేట్స్, మిడ్ వాల్యూస్, యుఐ వాల్యూ, ఎఫ్ఐ యుఐ వాల్యూ. ఇక్కడ 15 to 20, 20 to 25, 55 వరకు ఉండే. 15 to 20, 20 to 25. సో 5 పెరుగుతున్నాయి. 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55. సో ఇంతవరకు టేబుల్ వేసేసాం. తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3 8 9 10 3, 3
8 9 10 3 0 0 2. టోటల్ చేసుకోవడానికి కింద బాక్స్ ఎక్స్ట్రా సిగ్మా ఎఫ్ఐ దీని టోటల్ కావాలి మనకు 3 11 20 30 32 35 ఇది సిగ్మా ఎఫ్ఐ. ఇంకా మిడ్ వాల్యూస్ దాని తర్వాత యుఐ వాల్యూ ఎఫ్ఐ యుఐ వాల్యూస్. ముందు మిడ్ వాల్యూస్ చూద్దాం. 15కు 20కి మధ్యలో ఏదని తెలియాలంటే 15 + 20 డివైడెడ్ బై 2. మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 35/2. 35లో హాఫ్ 17.5. 20 + 25 45. 45లో హాఫ్ 22.5. తర్వాత 27 5 పెరుగుతుంది 32.5. 37.5. 42.5. 47.5. 52.5. ఇందులో ఒకదాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. ఇందులో 1 2 3 4 1 2 3 4. సో ఇక్కడ ఏదన్నా ఒకదాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకుందాం, ఏ అనుకుందాం. దీనికి ఎదురుగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ కన్ఫామ్గా ఇదే తీసుకోవాలని లేదు. ఇది 0. దానికంటే చిన్నగా ఉండేటి నెగిటివ్ వాల్యూస్, దానికంటే పెద్ద ఉండేటి పాజిటివ్. 1 2 3 4. ఇక ఎఫ్ఐ యుఐ 3 3s are -9, 8 2s are -16, 9 1s are -9, 10 zeros 0, 3 1s are 3, 0 2 0, 0 3 0, 2 4s are 8. సిగ్మా ఎఫ్ఐ యుఐ దీని టోటల్ 8 11 ప్లస్ 11 ఉన్నాయి, మైనస్లు 18 34, 9 9 18 16 34 తీసేస్తే -23. ఇంకా వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. క్లాస్ లెంత్ 5 5 పెరుగుతుంది. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5, సైజ్ ఆఫ్ ది క్లాస్. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ 32.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -23 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 35 ఇంటూ హెచ్ వాల్యూ 5. 5 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 5 7s are. సో 32.5 - 23/7. ఇప్పుడు ఏం చేయాలి? 23ని 7 టేబుల్తో డివైడ్ చేసుకోవాలి. 7 టేబుల్తో 23 ఇక్కడ చేసుకుంటాం. 7 3s are 21, 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 7 2s are 14, 60 ఉంటుంది. 7 8s are 56. చాలు ఇక్కడికి 3.28. 2 డెసిమల్స్ ఉన్నా సరిపోతుంది. 32.5లోంచి 3.28 సపరేట్ చేద్దాం. 2 2 9 2 29.22. సో ఇక్కడ మీన్ ఆన్సర్ ఎంత? 29.22 అవుతుంది. ఈ విధంగా మీన్ అయితే మనం ఆల్రెడీ చూసున్నాం ఎలా చేయాలి అనేది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా మీన్ కనుక్కున్నాం. మోడ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా ఇంత ప్రాసెస్ కూడా రాదు. మనకు మీన్ మోడ్ ఎలా చేయాలనేది ఒకటే ప్రాబ్లంలో చేసి చూసినాం ఇప్పుడు ఈ క్వశ్చన్లో. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ మోడ్ ఒక్కటే అడిగాడు కాబట్టి డైరెక్ట్గా హైయెస్ట్ వాల్యూ తీసేసుకుంటున్నా. ఇక్కడ 18 హైయెస్ట్ వాల్యూ. ఇది F0, F1, F2. దీన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఇక్కడ రాయడం మర్చిపోద్దండి, మోడల్ క్లాస్ అని రాయండి. మోడల్ క్లాస్ లోయర్ లిమిట్. ఇంకా హెచ్ ఎంత అంటే 1000 ఉంది. హియర్ క్లాస్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 పెరుగుతోంది. ఎల్ వాల్యూ 4000 లోయర్ లిమిట్. F0 4, F1 18, F2 9. ఇంకా మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుంటే చాలు, మనం డైరెక్ట్ చేసేయచ్చు. ఇంకా ఎల్ ప్లస్ F1 - F0
2f1 minus f0 minus f2 into h. L value, lower limit 4000 plus f1 18, f1 18 minus f0 4 divided by 2 into 18 minus 4 minus f2 9 into క్లాస్ లెంత్ ఎంత అంటే 1000 పెరుగుతోంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 4000 ప్లస్ 18లో 4 పోతే 14, 18 2s are 36, 4 9 13, 18లో 4 పోతే 14 అవుతుంది, 36 minus 13 into 1000, 4000 plus 14 into 1000, 14,000, 36లో 13 తీసేస్తే 23. 23 టేబుల్తో 14,000 డివైడ్ చేసుకోవాలి. పక్కన డివిజన్ వేసుకుంటాం. 14,000 మనం 23తో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చేద్దాం. 23 టేబుల్లో 23 2s are 40, 23 5s are పోదు, 23 6 are చెక్ చేద్దాం. 6 3s are 18, 12 13 పోతుంది, 2 ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ దించుకోవాలి 0. 23 టేబుల్తో 20 పోదు కాబట్టి 23 0s are 0, 20 ఉంటుంది. నెక్స్ట్ 0 దించుకోవాలి. 23తో 8 టైమ్స్ చూద్దాం. 8 3s are 24, 8 2 are 16, 17 18. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 6 1 16 ఉంది. పాయింట్ పెట్టుకుంటే ఒక 0 వస్తుంది, 160. 23 6 are మళ్ళీ 138 పోతుంది. 2 2 పక్కన 0, 220 దగ్గర అంటే 9s are చూద్దాం. 23 9s are 9 3s are 27, 9 2s are 18, ఒక 2 20. ఇక్కడ 13 మిగులుతుంది. ఇంకో 0 పెట్టుకొని ఫైనల్గా 23 5s are 3 15 11. చాలు, ఇక్కడికి వదిలేసేయండి. 2 digits చాలు. 3rd digit వరకు మ్యాక్సిమం వేయాల్సిన అవసరం కూడా లేదు, లేదా 3 digits వేయండి. సో ఎంత వచ్చిందంటే 608.695. 608.695. మీరు రెండింటిని యాడ్ చేస్తే 4608.695 ఇస్ ద ఆన్సర్. 4608.695 ఇది మోడ్. చాలా ఈజీగా అనుకోవడం మోడ్. ఫార్ములా వేసుకోవడం, ఫార్ములాలో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం, మోడల్ క్లాస్ ఎక్కడుందో గుర్తుపట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో కూడా మోడ్ మాత్రమే కనుక్కోమన్నాడు. ఇక్కడ టేబుల్ ఆకారం హారిజాంటల్గా ఉంది, దీన్ని వర్టికల్గా రాసుకోవాలి. నంబర్ ఆఫ్ కార్స్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ. వాడు ఇచ్చినవే, కొత్తవి ఏమీ వేసుకోండేట్లేదు మనం. ఏమంటే హారిజాంటల్గా ఇచ్చింది, వర్టికల్గా వేసి పెట్టేసుకోవాలి. 0 to 10, 10 to 20, 20 to 30, ఎంతవరకు ఉందంటే 80 వరకు, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఇంకా కార్ ఫ్రీక్వెన్సీ 7, 14, 13, 12, 20, 11, 15, 8. ఇక్కడ చూస్తూనే కనిపిస్తుంది ఏది పెద్దది అనేది ఇక్కడ. సో ఏది పెద్దది అన్నిటికంటే 20. సో 20కి ఎదురుగా లైన్ వేసుకొని దీన్ని మనం ఏం పేరుతో పిలుస్తాం? మోడల్ క్లాస్ అని పిలుస్తాం. పైన ఉండేది F0, F1, F2, లెఫ్ట్ సైడ్ ఉండేది L. ఇంకా క్లాస్ లెంత్ ఎంత అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ 10 10. హియర్ size of the class or class size h is equal 10 10 పెరుగుతుంది. ఇంకా L వాల్యూ లోయర్ లిమిట్ 40, F0 12, F1 20, F2 11. ఇంకా మోడ్ కదా కనుక్కోవాల్సింది. మోడ్కు ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 ఇంటూ F2 మైనస్ F2 ఇంటూ హెచ్. L వాల్యూ 40, F1 20, F0 12,
2 into F1 20, F0 12, F2 11 into క్లాస్ సైజ్ అంతా 10. సో 40 ప్లస్ 20లో 12 పోతే 8. 40 ప్లస్ 20 మైనస్ 12 8 డివైడెడ్ బై 22s are 40 minus 12 11 23 into 10. 40 plus 8 10s are 80. 40లో 23 తీసేస్తే 17. ఇప్పుడు 17 టేబుల్తో 18 డివైడ్ చేయాలి. 17 టేబుల్తో 80 డైరెక్ట్ పోదు. 17 4s are 68 పోతుంది. తర్వాత 2 ఉంటుంది రిమైండర్, ఇక్కడ 1 120 17 పాయింట్ పెట్టుకొని 0 వచ్చింది కాబట్టి 17 7s are 119. అప్రాక్సిమేట్గా 1 మిగిలింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 4.7. ఒక డిజిట్ రాసేయచ్చు. 40 ప్లస్ 4 44.7. ఆన్సర్ ఈజ్ 44.7. ఇది మోడ్. ఈ విధంగా మోడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఈ 13.2 ఎక్సర్సైజ్ అంతా కూడా మోడ్ క్యాలిక్యులేషనే. ఓకే కదా, మోడ్ కనుక్కోవడం తెలిసింది కదా ఎలా చేయాలా. ఒక సింగిల్ ఫార్ములా, మీన్ లాగా డిఫరెంట్ ఫార్ములాస్ లేవు, డిఫరెంట్ మెథడ్స్ లేవు, ఒకటే మెథడ్లో మోడ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసేయచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం మీడియన్కు సంబంధించి 13.3 ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం.